ఈయన అనర్హుడు, ఈయన ఈ పార్టీకి చెందిన వ్యక్తి, ఈయన ఈ పార్టీ కాదని చెప్పాల్సింది ఆయనే. లేకపోతే మొన్న గవాయి గారు తీర్పిచ్చిపోయేవాడే. ఇంత దాకా ఎందుకు అసలు? గవాయి గారు అన్న మాటలను కూడా పుట్టించి ఇంకేంది మీకు రకరకాల ప్రచారం చేశారు. రామ్మోహన్ రావు ఆ తీర్పులను కూడా వక్రీకరించి దాని మీద తీర్పు వచ్చింది ఇంకేందని కాదండి. పరిష్కారం పార్లమెంటు. రైట్, పార్లమెంటు మరొక చట్టం చేయాలి. 2026 2025 మీరు ఇందాక ఈ పార్టీ ఫిరాయింపుల చట్టానికి పదును పెట్టాలి, మరింత పదును పెట్టాలి. రైట్, అగ్రీడ్. ఇందాక రామ్మోహన్ రావు మీరు అన్నారు కదా, చట్టసభ లోపల ఏది జరిగినా కానీ దానికి స్పీకరే, దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు అన్నారు కదా. శ్రీనివాస్ గారు చెప్తారు దానికి. ఎట్లంటే చట్టసభల్లో పెద్దల సభ అని ఒక ఈనాడు ఎడిటోరియల్ రాసినప్పుడు రామోజీరావు గారిని పిలిచి క్షమాపణ చెప్పమని అడిగారు. అది చట్టసభ లోపలే జరిగింది. అప్పుడు దూపుడు అగ్నినారాయణ గారు స్పీకర్. ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు దగ్గర దానికి స్టే తెచ్చుకున్నారు. ఆ చట్టసభ 4 గోడల మధ్య జరిగిన దానికి కూడా సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. మీకు బాగా గుర్తుండి ఉండాలి. స్టే ఇచ్చిన తర్వాత ఆ రోజు ఆయన వెళ్లాల్సిన అవసరం లేదని తేల్చారు. సరే, తర్వాత అది పర్సనల్గా తీసుకున్నారు, సరే ఎమ్మెల్సీలు లేకుండా చేశారు. కానీ పదును పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ యాంటీ డిఫెక్షన్ లాకి పదును పెట్టాల్సిన అవసరం ఉంది. అది ఎట్లా పదును పెట్టచ్చు అంటే మీరు ఒక సలహా ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ కెన్ టేక్ ద డెసిషన్ బికాస్ దే హ్యావ్ గివెన్ ద బీ ఫార్మ్స్, దే హ్యావ్ యాక్సెప్టెడ్ ద బీ ఫార్మ్స్ అండ్ దెన్ దే కెన్ ఆల్వేస్ రిజెక్ట్ ఇట్. దట్స్ ఎ గుడ్ సజెషన్. ఇంకేం చేయొచ్చు? రండి సార్. ఒకటేమో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు వ్యాఖ్యానించింది. ఎన్వి రమణ గారు చట్టాలు చేసే అధికారం మాకు లేదు, కానీ సూచించే అధికారం ఉన్నది. మీరు చట్టాలు చేయాల్సిన బాధ్యత లేకుంటే మన అధికారం మీకు మాత్రం పార్లమెంటుకు లేకుంటే చట్టసభలకే ఉండదు అని చెప్పి క్లియర్ చేసింది. దీనిలో గతంలో ఒక చట్టం విషయంలో ఇట్లా చేస్తే బాగుంటుందని సుప్రీంకోర్టు సలహా ఇచ్చింది. నాకు నేనేమంటున్నానంటే ఈ కేసులో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం సలహా ఇవ్వాలి. గతంలో ఇచ్చిన సలహా ఏంటంటే 2 సంవత్సరాల కంటే శిక్ష పడితే, ఎక్కువ పడితే 2 సంవత్సరాల మించి పడితే వెంటనే ఎంపీ గాని ఎమ్మెల్యే గాని పదవి ఈ చట్టం చేయండి అని చెప్పి ఓ సలహా ఇస్తే వెంటనే చట్టం చేసిండ్రు. రాహుల్ గాంధీ పదవి మొన్న పోయి చూసిండ్రా, అట్లా లక్షద్వీప్లో ఒక ఎంపీ పదవి పోయి చూసిండ్రా. కానీ అందులోనే ఇంకొక లోసు ఏముందంటే అప్పీలు పోగానే మళ్ళీ పోయింది. అయితే అంతకుముందు లేకుండే ఇది పోవడం. గతంలో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నారు, మళ్ళీ పదవి తీసుకున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ 7 ఏళ్ల తర్వాత వాళ్ళు ఉన్నారు కదా. అట్లా కాకుండా వెంటనే పదవి పోయింది. కానీ మళ్ళీ చిన్న లోసుకు ద్వారా ఏమైంది, అప్పీలు పోగానే మళ్ళీ రిస్టోర్ అయింది వాళ్ళ పదవులు. ఇక్కడ అది కాకుండా చేయొచ్చు అంటే మొదటిది ఏం పరిష్కారం నేను చెప్పింది అది ఆచరణ సాధ్యం అంటున్నాను. ఇప్పుడు బీజేపీకి మంచి మెజార్టీ ఉన్నది. ఈ గుడుగుడు కొంచెము లేకుంటే ఈ షో చూసిన అవసరం లేదంటున్నాను వెంటనే. కానీ కొందరు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ రామారావు గారికి సలహా మంచిగా ఉంది కానీ ఈ వ్యవస్థ కూడా చెడిపోయింది అంటున్నారు. నేను అంటున్నాను, మా అమ్మ చెప్పేది నమ్మకాన్ని ఎంతవరకు సుఖం తక్కువ అని. ఏదో వ్యవస్థ నమ్మాలి కదా. వ్యవస్థ తప్పు చేస్తే చేయాల్సిందే. ఇక్కడ స్పీకర్ అధికారం కాదు. కోర్టు కూడా ఏమన్నదంటే మీరు ట్రిబ్యునలే లోపల మీరు అన్నది మంచి ఉదాహరణ తీసుకొచ్చారు ప్రసాద్ గారు, ఇది రామోజీరావుది. కానీ ఏమంటే ఇప్పటికైతే ఆ దాటి బయట లోపల జరిగే దాని మీద ఎవరు బయట రాలేదు, కోర్టులు కూడా రాలేదు. కానీ ఇక్కడ ఏమన్నది మన స్పీకర్ ను మీరు స్పీకర్ కాదు, ఇక్కడ ఈ ట్రిబ్యునల్ ఈ కోర్టు ఇది ట్రిబ్యునల్ గా భావిస్తున్నాం, మీరు కనుక తీసుకుంటారా మమ్మల్ని తీసుకోమంటారా అని కూడా హెచ్చరించింది కదా. నేను పశ్చిమ బెంగాల్ ఉదాహరణ చెప్పిన అదే. స్పీకర్ తప్పు చేస్తే వెంటనే పశ్చిమ బెంగాల్లో అనర్హత వేటు వేసింది కోర్టు ఏదో ఒక ఎమ్మెల్యే మీద. ఇప్పుడు ఇక్కడ కూడా ఏమంటున్నానంటే ఇప్పుడు దీని మీద ఈ తీర్పు వచ్చింది కదా సార్. రెండోది కూడా పెద్ద పరిష్కారం ప్రజాకోర్టే. ప్రజాకోర్టు అంటే మన రేపు ఎన్నికలప్పుడు. అంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పిండు. ఏమన్నానంటే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు అందరినీ ఓడించండి. మా నుంచి 12 మంది పోయి, మొదటిసారి 13, రెండోసారి 12 మంది పోయింది కదా. మీరు ఫిరాయించుకున్నారు, లీగల్ గా చేసుకున్నారు, శంకర్ల కోసం తీర్థం చేసుకున్నారు. అయినా సరే ఇటువంటి ఫిరాయించిన ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేలను ఓడించండి అని పిలిపించండి సార్. సబితా ఇంద్రెడ్డి తప్ప అందరూ ఓడిపోయారు. చూసిందా? ప్రజల తీర్పు కంటే మించింది అయితే లేదు కదా. అదే డెమోక్రసీలో ఉన్న బ్యూటీ అది కదండి. డెమోక్రసీలో ఉన్న బ్యూటీ అది కదా. ఏంటంటే చివరికి వచ్చిన ప్రజల తీర్పే కదా. ఆ ప్రజల తీర్పు గురించే కదా ఇదంతా. దాన్నే చెప్తున్నా సార్. మా ప్రజాకి కాళోజీ నారాయణరావు ఏమన్నారంటే కాలంబు రాగానే కాటేసి తీరుతామన్నాడు. ప్రజలు కూడా అదే ఆలోచించారు. ప్రజలకు ఎప్పుడు అధికారం ఉంటుంది, వాళ్ళ చేతిలో ఓటు వచ్చే అధికారం ఉంటుంది కదా. ఓటు అన్నప్పుడు చేస్తారు. కానీ అప్పటిదాకా ఆగుదామా? గతంలో ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ లో తిలాపాపం తలాపెడికి ఎందుకంటానంటే మొదట్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఉద్యమంలో ఉన్నప్పుడు అప్పుడు టీఆర్ఎస్ ఉద్యమంలో 10 మంది చేసుకున్నారు కదా. దాని మీద కేఆర్ సురేష్ రెడ్డి గారు అప్పుడు స్పీకర్. కేఆర్ సురేష్ రెడ్డి ఇప్పుడు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, దీనికి మన ప్రధాన నాయకుడు కదా. కేఆర్ సురేష్ రెడ్డి గారు ఏం చేసిండ్రు, 4 ఏళ్ళు అయినాక 4.5 ఏళ్ళు అవుతుంటే
మీరు అనవసరంగా అనర్హత పడుతుంది, నేను చేయాల్సి వస్తుంది, కానీ మీరు దయచేసి తప్పుకోండి, మీ అంతా మీరు రాజీనామా చేయండి. అప్పుడు ఏమైందంటే మీ పెన్షన్లు మీకు వస్తాయి, 4 ఏళ్ళు దాటితే పెన్షన్ వస్తుంది సార్. ఇప్పుడు యాక్చువల్గా ఎమ్మెల్యేలకి ఏంటంటే 5 ఏళ్ళు ఏ సభ ఉండకపోవచ్చు, కనుక 4 ఏళ్ళు కాగానే పెన్షన్ ఇచ్చే స్కీమ్ వచ్చింది. కనుక మీ పెన్షన్లు దక్కాలంటే మీరు రాజీనామా చేయండి. అప్పుడు ఎమ్మెల్యేలు పెన్షన్ మీద ఆధారపడి ఉండేవాళ్ళు అండి. అప్పుడు ఎమ్మెల్యేలు పెన్షన్ల మీద ఆధారపడి ఉండేవాళ్ళు, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి ఆ విధంగా ఉండేది కాబట్టి ఆయన ఒక మంచి సలహా ఇచ్చారు. రెండోది కూడా చెప్తానండి. రెండోది ఏంటంటే లక్ష్మీపుత్రుడు అనుకున్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ఆయన కూడా ఏం చేసిండు, అట్లే తాత్సారం చేసిండు. ఏది ఈ ఒక్కొక్కరు మొత్తము అందరు ఒకేసారి చేరలేదు సార్. అప్పుడు స్పీకర్ ఆయన కదా. ఇప్పుడు మొత్తము శంకర్లో వస్తే అంటే 2014 తర్వాత 2018 తర్వాత కూడా అందరూ ఒకేసారి చేరలే. ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేనా వారం 10 రోజులు నెల రోజులు చేరిండ్రు, కానీ అప్పుడు అట్లా కూడా సంవత్సరం దాదాపు 6 నెలల తర్వాత చేరిండ్రు అందరు ఒక్కొక్కరు కలిసి. అప్పుడు దాకా శంకర్లో పోసిండు కదా నిండినాక, మెజార్టీ నిండినాక. ఇప్పుడు కూడా వీళ్ళు అదే చేతురు. 10 మందికి బ్రేక్ పడ్డది కనుక ఇంకో 16 మందిని చేర్చుకుంటాం మేము, మీ సంగతి చూస్తామంటే 16 ద్వారములు తెరిచి అన్నాడు ఎవరు, రేవంత్ రెడ్డి గారు. ద్వారాలు తెరిస్తే ఎవరు పోలే, ఈ 10 మందితో అయిపోయింది. స్పష్టత వచ్చిన తర్వాత జరుగుతుంది, స్పష్టత రావాలి కదా. స్పష్టత వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. సరే రామ్మోహన్ రావు గారు, ఆ టైం అయిపోతుంది, చివరికి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళారు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు రామ్మోహన్ గారు చెప్పిన సలహా బాగుంది. ఎందుకంటే పార్లమెంట్ ఒక చట్టం చేయాలి, లేకపోతే ఎలక్షన్ కమిషన్కి మనం అటువంటి అధికారం ఇస్తే బాగుంటుంది అన్నారు. కానీ చట్టసభల్లో దొంగలు రావద్దు, వీధి రౌడీలు రావద్దు, నేరస్తులు రావద్దు అని ఒక చట్టం చేయాలంటే చట్టం చేసేది ఎవరు? వాళ్ళే కదా. ఇప్పుడు 50% ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ క్రిమినల్స్ దే ఆర్ రూలింగ్ us. వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు వీళ్ళు రాకూడదని కోరుకుంటారు. అట్లాగే ఈ డిఫెక్షన్స్ మీద ఆధారపడినటువంటి నాయకులు ఏ డిఫెక్షన్ అయితే ఇప్పుడు మన ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది అనుకున్నారో ఇట్లాంటి చట్టాలు చేస్తారా? చెయ్యరు కదా. ఇప్పుడు అటువంటి చట్టాలు చేసి ఉంటే ఈ రకంగా ఎందుకు జరుగుతుంది? అయినా ఎన్ని రోజులను బెదిరిస్తాం? చట్టాలు చేసే బెదిరియాలనా? వీళ్ళు నైతికంగా ప్రజల ముందు ఒక ఆదర్శంగా ఉండాల్సినటువంటి ఎమ్మెల్యేలే ఉండకపోతే ఇంకెవరు ఉంటారు? సో ప్రజలు ఎన్నుకునే నాయకులే కదా. ప్రజల దగ్గరికి పోయి ఓట్లు అడిగేటోళ్ళే మేము ఆదర్శంగా ఉండం, మేము అన్ని చేసేటి చేస్తాం, మళ్ళీ 5 ఏళ్ళ నాడు పోతాం, ప్రజల్ని మేము కొనేస్తాం, ఓట్లు కొనుక్కుంటాం అనే ఒరవడి రావడం వల్ల ఇవన్నీ దుర్గతి. సో నేనేమంటే చాలా ఉన్నాయి శివరామ్ గారు, మనం మాట్లాడాలంటే చాలా గంటలు మనం మాట్లాడవచ్చు. నైతికము లేకపోతే ఆదర్శము ఒకవైపు, కాన్స్టిట్యూషన్ అనేది ఒకవైపు. ఇవాళ రాహుల్ గాంధీ గారిని నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. మరి అదే కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్నది రేవంత్ రెడ్డి గారికో స్పీకర్గో ఆయన నాయకుడిగా చెప్పలేకపోతున్నారు. ఒక్క నిమిషం మానతారాయ్ గారు, ఇందాక అదే ప్రశ్న హరీష్ రావు గారు కూడా అదే ప్రశ్న అడిగారండి. శ్రీనివాస్ గారు, మీకేం కిరీటాలు ఇయ్యరు కానీ నన్ను మాట్లాడండి. ఇప్పుడు రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకుని తిరిగేందుకు ఆయన చేసే వాదంలో బలం ఉంది. ఇప్పుడే అర్థం కాదు, దాని పవర్ ఏందో తర్వాత జరిగే ఎన్నికల్లో తెలుస్తుంది. కాబట్టి రాజ్యాంగం ఇక్కడ ఏంది, మేము ఆపబట్టే కదా తలుపులు ఎందుకు మూయం, లేదంటే 10-16 మంది వచ్చేవాళ్ళు. ఎప్పుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోబట్టే 2/3 వంతు ప్రకారం విలీనం జరగలే. అందుకే రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు, బలమైన ప్రతిపక్షం ఉండాలి, మేము బయటికి రమ్మంటే ఆయన రావటం లేదు, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఇంట్లో పోరు వల్ల వాళ్ళ ఎమ్మెల్యేలు ఉండే పరిస్థితి లేదు, కొంత ఎక్కువ మంది కాంగ్రెస్ వైపు కొంతమంది మీ వైపు చూస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి అంతర్గత పోరులో ఏం చేస్తారు, ఏ ఎమ్మెల్యే అయినా అభివృద్ధి కోసం అధికార పార్టీతో ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తారు. కాబట్టి దీన్ని మీరు ఇక రకరకాలుగా చేసుకుంటూ మొత్తం కాంగ్రెస్ పార్టీ చేసిందారంటే అది పొరపాటు అండి. మీ వైపు కూడా చూడండి, మీరు ఇట్లా ఏలు పెడితే 5 వేలు మీ వైపు. అందుకే మనం ఇక్కడ ఏం చేస్తాను, సూచన చేస్తున్నాం. దీనికి పరిష్కారం ఏందని వాళ్ళు అడుగుతున్నారు. మహాన్యూస్ అడుగుతుంది, రామ్మోహన్ గారు చెప్పారు, మీరు అది చెప్పండి. మీరు ఒక న్యాయవాది, నేను న్యాయవాదిని, అందరు న్యాయవాదులే. కాబట్టి మీరు ఒక పరిష్కారం చెప్పండి. ఇంకెవరు సూచన చెప్పండి. రాహుల్ గాంధీ గారు మన రాజ్యాంగం పట్టుకుని తిరగడం కాకుండా మన మంచి మాట చెప్పాడు ఎలక్షన్లు అప్పుడు. ఏమన్నాడంటే ఈ ఫిరాయింపులు ఆపడానికి మీ మంచి చట్టం తెస్తా అన్నారు, మేనిఫెస్టో కనుక అది చేద్దామంటున్నాను. ఇప్పుడు మీరు సహకరిస్తే, ప్రతిపక్షం సహకరిస్తే అటువంటి 2/3 మెజార్టీ కూడా అవసరం లేదు, సింపుల్ మెజార్టీతో చేయొచ్చు. అవసరమైతే మీరు కూడా ఉన్నారు, 99 మంది మీరు ఉన్నారు, 240 మంది వాళ్ళు ఉన్నారు. నేనేమంటున్నాను అంటే ఇప్పుడు